హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మ్యారికోది స్టాక్ అనేది చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 731 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూడొచ్చు, మనం వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా మనకి గ్రీన్ లైన్ ఇంకా రెడ్ లైన్ గీసేస్తుందో. గ్రీన్ గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్, ఇంకా రెడ్ లైన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్. సో చూడొచ్చు ఎంత ప్రాపర్గా ఒబే చేస్తుందో మన వాల్యూమ్ ఇండికేటర్ని. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ సో ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకసారి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ప్రాపర్ రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ప్రాపర్ సెల్ అనేది అక్కడ మనం చేసేయచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది, సారీ. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగా మనం చూడొచ్చు. ఇంకా స్టాక్స్ చూసుకుంటే కూడా ఇక్కడ కూడా మనకి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలానే సో చూస్తూ ఉంటే వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా పనిచేస్తుందో. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అనేది అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో దాదాపు 708 నుంచి 716 వరకు 8 పాయింట్స్ వరకు అయితే మనం తీసుకోవచ్చు. సో అలాగా వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా పనిచేస్తుంది. క్లారిటీగా మనకి లెవెల్స్ కూడా గీసిస్తుంది. చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అక్కడ సెల్ చేస్తే మనకే మంచిది. సో ఇలాగ ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగా వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా చెప్తుంది చూసారా, లెవెల్స్కి ఇస్తూ. ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. ఇవన్నీ మన వాల్యూమ్స్ అన్నమాట. ఎక్కువ వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్ అని అర్థం. హై వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అక్కడ అర్థం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ హై వాల్యూమ్ ఉంది, 5 అని ఉంది బ్లాక్. సో హై వాల్యూమ్ అని అర్థం. ఇక్కడ కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోము. ప్రాపర్గా బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ లేకపోతే ఇక్కడ అట్లాంటి వాల్యూమ్స్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకుంటాము మనము. సో మనం చూడొచ్చు, ఇది అనేది రీటెస్టింగ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఒకవేళ మనకి ఇక్కడ బ్రేక్ అయితే కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, మనం కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ వాల్యూమ్ ఇండికేటర్. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చదవండి. సో అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.